స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ సమర శంఖం పూరించింది. ఖమ్మం నుంచే మిషన్ స్టార్ట్ చేసింది గులాబీ పార్టీ. ఎన్నికల్లో వ్యూహాలపై క్యాడర్ కి దిశానిర్దేశం చేశారు కేటీఆర్. పోయిన చోటే వెతుక్కుంటుంది బీఆర్ఎస్ పార్టీ. పోరాటాల గుమ్మం ఖమ్మం నుంచే స్థానిక ఎన్నికల పోరు మొదలుపెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కాంగ్రెస్ కి ఓటు వేసిన వాళ్లు ఇప్పుడు గోసపడుతున్నారు అన్నారు కేటీఆర్. ఖమ్మం జిల్లాకి 3 మంత్రులున్నప్పటికీ ప్రజలకి చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. చూస్తున్నారు మీరు, మీ జిల్లాలో 3 మంత్రులు 3 మనగాళ్ళలాగా పోదులు కొడుతూ తిరుగుతూ ఉంటారు. ఒక ఆయన బాంబులను తిరుగుతున్నాడు. ఆ బాంబులు పోయిన దీపావళి కన్నాడు ఇప్పటిదాకా పేలట్లేదు. ఆయన పేరు అందుకే పొంగులేటి కాదు, బాంబులేట్ అయిపోయింది పాపం. ఇంకా 2 మంత్రులు ఉన్నారు. ఒక ఆయన బిజీగా కమిషన్లలో బిజీగా ఉన్నాడు, ఇంకొక ఆయన వ్యవసాయ మంత్రిగా. మరి ఆయన ఏం చెప్తున్నారో. కాంగ్రెస్ పాలనలో రైతులకి కష్టాలు పెరిగాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఎరువులు కూడా దొరకని పరిస్థితి వచ్చిందన్నారు. 3 మంత్రులున్నా వాళ్ళ వల్ల ఏమి కాదు, ప్రజాబలం ముందు ఎవరైనా సరే తల ఒగ్గక తప్పదు అనే సందేశాన్ని రేపు ఖమ్మం జిల్లా నుంచే ఇద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులిచ్చి గెలుద్దామనుకునే వారికి ఖమ్మం ప్రజలు బుద్ధి చెప్పాలంటున్నారు కేటీఆర్.